విశాఖ రాజధానిగా కన్నా ముందు ఓ ఐటీ హబ్, టూరిస్ట్ హబ్ గా ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అర్ధరాత్రులు మీరు సోదాలు పేరుతో భయపెట్టాలని చూస్తే బెదిరిపోయి వెళ్లేవారు ఎవరూ లేరు. మేం అన్నిటికీ సిద్ధం. 2009 నుంచి 14 అని కాదు, మనమున్నది 2024. ఇక్కడ అన్ని పవన్ పిలుపుతో అన్నిటికీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుడు కూడా ఈ ప్రభుత్వంకు సహకారం లేదు, మా వెంట వస్తుంది. కోరిక లేకుండా వచ్చే వారికి టీడీపీ, జనసేన ఆహ్వానిస్తున్నాం. సౌత్ భీమ్లీలో పోటీకి నేను రెడీగా ఉన్నాను. కానీ అధిష్టానం ఏమిచ్చినా ఇక్కడ ఉన్న 10 నియోజకవర్గాల్లో పనిచేసి గెలవటం ఖాయం. ఎంబీబీ గెలిస్తే నేను బీహార్ వెళ్తా, ఇదే నా ఛాలెంజ్. విశాఖ రాజధానిగా కన్నా ముందు ఓ ఐటీ హబ్, టూరిస్ట్ హబ్ గా ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అర్ధరాత్రులు మీరు సోదాలు పేరుతో భయపెట్టాలని చూస్తే బెదిరిపోయి వెళ్లేవారు ఎవరూ లేరు. మేం అన్నిటికీ సిద్ధం. 2009 నుంచి 14 అని కాదు, మనమున్నది 2024. ఇక్కడ అన్ని పవన్ పిలుపుతో అన్నిటికీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుడు కూడా ఈ ప్రభుత్వంకు సహకారం లేదు, మా వెంట వస్తుంది. కోరిక లేకుండా వచ్చే వారికి టీడీపీ, జనసేన ఆహ్వానిస్తున్నాం. సౌత్ భీమ్లీలో పోటీకి నేను రెడీగా ఉన్నాను. కానీ అధిష్టానం ఏమిచ్చినా ఇక్కడ ఉన్న 10 నియోజకవర్గాల్లో పనిచేసి గెలవటం ఖాయం. ఎంబీబీ గెలిస్తే నేను బీహార్ వెళ్తా, ఇదే నా ఛాలెంజ్.